పాకిస్తాన్ భారతదేశంలోని వివిధ నగరాలు నార్త్ అండ్ వెస్ట్రన్ సిటీస్లో అటాక్స్ని మనం చాలా చాకచక్యంగా తిప్పికొడుతున్నాం. ఈ తిప్పికొట్టడంలో ఒక అద్భుతమైన డ్రోన్ సిస్టమ్ లేదా మిసైల్ సిస్టమ్ మనకి సహాయం చేస్తుంది. అదే హ్యారోప్ డ్రోన్స్. ఏంటి హ్యారోప్ డ్రోన్స్? హ్యారోప్ డ్రోన్స్ అనేవి డ్యూయల్ యూజ్ వెపన్ సిస్టమ్స్ అని కూడా పిలవచ్చు అనమాట. ఎందుకో తెలుసా? ఇవి సర్వీలియన్స్ డ్రోన్స్ లాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా లీథల్ మిసైల్స్ లాగా కూడా ఉపయోగపడతాయి. దే ఆర్ లాయిటరింగ్ మ్యూనిషన్ సిస్టమ్స్ అనమాట. వాట్ ఈజ్ లాయిటరింగ్ మ్యూనిషన్ సిస్టమ్ అంటే, ఏదైతే ఈ డ్రోన్స్ కానీ ఈ మిసైల్స్ హ్యారోప్ ఉన్నాయో ఇవి ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఎయిర్లో తిరుగుతూ సరైన అవకాశం వచ్చినప్పుడు హిట్ చేస్తాయి అన్నమాట. అందుకే వీటిని లాయిటరింగ్ మ్యూనిషన్స్ అంటాం. ఈ హ్యారోప్కి ముందు ప్రీవియస్ వర్షన్ అనేవి హ్యార్పీ వర్షన్, ఇప్పుడు ఇవి హ్యారోప్ వర్షన్ అనమాట. అసలు ఇవి భారతదేశానికి ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చాయంటే మనం ఇజ్రాయెల్ నుంచి ఎప్పుడో ఇవి కొనుగోలు చేసాం. ఇవి చాలా పవర్ఫుల్ వెపన్ సిస్టమ్స్ అనమాట. డ్యూయల్ యూజ్ వెపన్ సిస్టమ్స్ అనొచ్చు. ఇవి లీథల్ మిసైల్స్ లాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా సర్వీలెన్స్ డ్రోన్స్ లాగా ఉపయోగపడతాయి అనమాట. ఇవి టార్గెటెడ్ ఏరియా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎయిర్లో తిరుగుతూ ఆ టార్గెట్ కరెక్ట్గా ఎక్యురేట్ పొజిషన్లోకి వచ్చినప్పుడు హిట్ చేస్తాయి అనమాట. పాకిస్తాన్లో మల్టిపుల్ టార్గెట్స్ని ఈ హ్యారోప్ మిసైల్స్తోనే హిట్ చేసినట్టు, అంటే ఏదైతే భారతదేశం మొత్తం హ్యారోప్ మిసైల్స్ని తిరిగి డ్రోన్స్ని వాడుతుందో ఇవన్నీ కూడా పాకిస్తాన్ లాహోర్, కరాచీ ఏదైతే మనపైన అటాక్ సాగిస్తున్నారో పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళకు బుద్ధి చెప్పడానికి ఇండియా ఇది వాడుతుందని చెప్పి కథనాలు చెప్తున్నాయి అన్నమాట. హ్యారోప్ మిసైల్స్ మనం ఇజ్రాయెల్ నుంచి కొనుక్కొచ్చుకున్నాం. ప్రత్యేకంగా ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళు దీన్ని తయారు చేశారనమాట. ఇవి అడ్వాన్స్డ్ నెక్స్ట్ జనరేషన్ లాయిటరింగ్ మ్యూనిషన్ సిస్టమ్స్ అనమాట. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ వాళ్ళు ప్రత్యేకంగా ఈ డ్రోన్స్ని తయారు చేస్తూ ఇవి చాలా ప్రిసైజ్గా గాల్లో ఎగురుతూ టార్గెట్ని హిట్ చేయగలం అనమాట. ఏదైనా మన పైన వచ్చినప్పుడు అవసరమైతే సర్వీలెన్స్ అంటే నిఘా డ్రోన్స్ లాగా యాక్ట్ చేస్తే, లేదా అవసరమైతే మిసైల్స్ లాగా కూడా యాక్ట్ చేస్తాయి అనమాట. ఇవే వీటి యొక్క ప్రత్యేకత అనమాట. ఇవి చాలా టైం సెన్సిటివ్ థ్రెట్స్ని అడ్రస్ చేయగలం. అంటే కరెక్ట్గా ఆ మిల్లీ సెకండ్ ఎగ్జాక్ట్గా థ్రెట్ని ఐడెంటిఫై చేసి థ్రెట్ని ఇమీడియట్గా న్యూట్రలైజ్ చేయగలం అనమాట. మనందరూ తెలుసు సీడ్ రోల్ ఇది ప్లే చేయగలదు. సీడ్ అంటే సపరేషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ కానీ, లేదా డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్లో రియల్ టైమ్ థ్రెట్ సిచ్యువేషన్స్లో బాగా పనిచేస్తాయి ఈ హ్యారోప్ డ్యూయల్ యూజ్ వెపన్ సిస్టమ్స్. ఇవి డ్రోన్స్ మరియు మిసైల్స్ కూడా. ఈ హ్యారోప్కి ముందు వర్షన్ హ్యార్పీ వర్షన్ అనమాట. హ్యారోప్ అనేవి సెకండ్ జనరేషన్, హ్యార్పీ అనేవి దానికన్నా ముందు వర్షన్. ఇవన్నీ కూడా లాయిటర్ మ్యూనిషన్స్ ఫ్యామిలీ. లాయిటర్ మ్యూనిషన్స్ అంటే గాల్లో ఎగురుతూ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు కరెక్ట్గా హిట్ చేస్తాయి అన్నమాట టార్గెట్ని. ఇక్కడ ఈ డ్రోన్స్ చాలా ఎండ్యూరెన్స్ లెవెల్స్ వీటికి ఎక్కువ. అంటే 9 hours పాటు కంటిన్యూస్గా వర్క్ చేయగలవు. అండ్ దీని ఆపరేషన్ రేంజ్ 1000 kilometers అనమాట. ఈ హ్యారోప్ డ్రోన్స్ 9 hours కంటిన్యూస్గా పనిచేయగలవు. అండ్ దీని ఆపరేషన్ రేంజ్ దాదాపు 1000 kilometers ఉంటుంది అనమాట. ఇవి డీప్ స్టాండ్ ఆఫ్ ఆపరేషన్స్లోనూ చాలా అద్భుతంగా పనిచేయగలవు. అటానమస్ విత్ హ్యూమన్ కంట్రోల్. ఒకసారి వీటిని మనం లాంచ్ చేసిన తర్వాత వీటికి ఇవే అటానమస్గా యాక్ట్ చేస్తూ టార్గెట్ని రీచ్ అవ్వగలవు అనమాట. రకరకాల డొమైన్స్లో ఇవి పనిచేయగలవు. ముఖ్యంగా మల్టీ మిషన్ ఫ్లెక్సిబిలిటీ అంటే నేవల్ యూజ్ కానీ, ల్యాండ్ యూజ్ కానీ, అర్బన్ వార్ఫేర్, కౌంటర్ టెర్రరిజం మిషన్స్, చాలా వాటిలో ఇవి బాగా పనిచేస్తాయి అనమాట. హ్యారోప్ డ్రోన్స్ దాదాపు 23 kgs పేలోడ్ని కూడా క్యారీ చేయగలం అనమాట. ఇవి రాడార్స్, మిసైల్ సిస్టమ్స్, ఎనిమీ హైడోట్స్ ఏ టార్గెట్నైనా అటాక్ చేయగలవు. దాంతోపాటు హ్యారోప్ మిసైల్స్ సీల్డ్ క్యానిస్టర్స్ నుంచి కూడా లాంచ్ చేస్తారనమాట. ఇవి చాలా ఈజీ టు క్యారీ, ఈజీ టు డిప్లాయ్, ఈజీ టు లాంచ్ అనమాట. కాబట్టి హ్యారోప్ మిసైల్స్ ఇప్పుడు వార్తలో ఉన్నాయి. ఇవి భారతదేశం ఇజ్రాయెల్ నుంచి ఎప్పుడో కొనుగోలు చేసింది, ఇప్పుడు ఇవి వాడుతున్నాం. వీటికి ముందు వెర్షన్ హ్యార్పీ మిసైల్స్ అనమాట. ఈ హ్యారోప్ అనేవి చాలా అడ్వాన్స్డ్ లాయిటరింగ్ మ్యూనిషన్ సిస్టమ్స్ అని చెప్పుకోవచ్చు.